ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చూడండి. నీ పేరు ఎక్కడ రాయబడాలి? 15వ వచనము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా. పేరు గమనించండి. ఎక్కడ ఉండాలి మన పేరు? ఏమిటి నీ కోరిక కదా? నేనేదో ఒకటి ఇచ్చాను, నా పేరు అందరికీ కనబడాలి. కాదు కాదు, నీ పేరు ఎక్కడ ఉండాలి? నా పేరు ఎక్కడ ఉండాలి? మన పేరు ఎక్కడ ఉండాలంటే ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనుక కనపడలేదు అనుకోండి, ఫ్యాన్ మీద నీ పేరు ఉందా లేదా? ఈ లోకంలో గవిళ్ళ మీద నీ పేరు ఉందా లేదా? కాదు కాదు, నీ పేరు ప్రియులారా జీవ గ్రంథంలో ఉండాలి. దేవుని దగ్గర మన పేరు ఉండాలి. ఇదిగో నువ్వు చేసినవన్నీ కూడాను లెక్కించబడతా ఉంది. మన కార్యములన్నీ కూడాను దేవుని యొక్క గ్రంథంలో లిఖితంలో అవుతా ఉన్నాయి. ఎవరి పేరైనా జీవ గ్రంథమందు కనుక వ్రాయబడకపోతే, జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే అగ్ని గుండములో పడవేయబడతారు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, మాణిక్యం ఏ గ్రంథంలో ఉంది? ఇప్పుడు జీవ గ్రంథంలో ఆమె పేరుందో లేదో తెలియదు, కానీ పిల్లల ఫ్యాన్ మీద రాయించుకొని అందరికీ తెలియజేస్తుంది. చాలా కాలం క్రిందట మనం కొత్తగా మందిరం కట్టినప్పుడు ఒక అబ్బాయి ఒక వాల్ క్లాక్ తీసుకొచ్చాడు, 150 రూపాయలు పెట్టి. సార్, మా ఆవిడ పేరు రాపిస్తాను సార్ అని వచ్చాడు. అయ్యా, ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఏ దాని మీద ఎవరి పేరు లేదు అంటే అతను కొంచెము అంటే అంత దేవుని నమ్ముకున్న అబ్బాయి కాదు, అన్నిలో బ్యాక్గ్రౌండ్ వచ్చినాడు. మరి రాయటం అంత మంచి కాదు లేదేమో, ఇప్పుడు ఆ పేర్లన్నీ రాస్తే ఉన్నదంతా చెడిపోతుంది, బహుశా అది దేవుని దగ్గర నీ పేరుంటే సరిపోతున్నప్పుడు సరే సార్ ఊరికి అడిగాను, అందరు అలా చేస్తారు కదా అని చెప్తాం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము మన కోరిక, మన ఆలోచన ఎలా ఉండాలంటే మన పేరు జీవ గ్రంథములో మాత్రము వ్రాయబడాలి అని మనమంతా ప్రయత్నం చేయాలి. జీవ గ్రంథములో నీ పేరు వ్రాయబడాలి అంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొంది రక్షణ పొందాలి అని ప్రభువు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. చదివినటువంటి లేఖన భాగములను మనం గమనించినప్పుడు, ఒక రోజున యోహాను యాకోబు తల్లి అయినటువంటి సలోమి అని చరిత్ర చెప్తుంది. జెబెదయి కుమారుల తల్లి బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 20:20 చదువుకున్నాం. జెబెదయి కుమారుల తల్లి ఒకరోజు తన 2 కుమారులను ఎంటబెట్టుకొని ప్రభువు దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారము చేసి ఆయనను వేడుకొనబోగా లేదా ఆయనకు మనవి చేయబోగా అని చూస్తున్నాం. తల్లి తన 2 కుమారులను తీసుకొని వచ్చింది. యేసు ప్రభువారు మంచి బోధకుడు, యేసు ప్రభువారు అద్భుతాలు చేయవాడు, యేసు ప్రభువారు స్వస్థత పరచువాడు, యేసు ప్రభువారి లోకానికి మానవుల రక్షణ కొరకు వచ్చాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరంతా మారు మనసు పొందండి, రక్షణ పొందండి ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు గలిలయ సముద్ర తీరములో ఇప్పుడు యోహాను లేదా యాకోబు, యోహాను 2 కూడా యేసు ప్రభువును అనుసరిస్తూ ప్రతిరోజు ఆయనతో పాటు ఎక్కడ ఆయన మీటింగ్ పెడితే అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఒకరోజు వాళ్ళ తల్లి ప్రభువు గురించి విని, ఆయన మహిమను గురించి విని తన 2 కుమారులను తీసుకొని వచ్చి ఆ ప్రభుతో ఆయన దగ్గర సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి మనవి చేస్తా ఉంది. అప్పుడు ప్రభు అడుగుతున్నాడమ్మా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలమ్మా, నువ్వేం అడగబోతున్నావు, కోరుకో, నీకేం కావాలంటే అప్పుడు ఆమె చెబుతుంది, ప్రియరా అయ్యా, అందుకామె అయ్యా, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఒక తల్లి తన బిడ్డల ఎడల కోరిక ఏం కోరుకుంటుందంటే, అయ్యా నా కుమారులు యాకోబు యోహాను వారిద్దరు మీ ఎంట వస్తున్నారు, మీతో ఉంటున్నారు, మీ గురించి నాకు చెప్పారయ్యా, నేను కూడా నీ యందు విశ్వసిస్తున్నాను. నా కోరిక ఏమిటంటే నా పెద్ద కుమారుడు కుడివైపున
నా చిన్న కుమారుడు యోహాను మీ ఎడమ వైపున మీ రాజ్యంలో ఉండాలని నా కోరిక ప్రభువా అని ప్రియరా ప్రభుతో చెప్తా ఉంది ఆ తల్లి. అప్పుడు ప్రభువు చెప్పాడు, అమ్మా ఏమంటున్నాడు, నువ్వేమడుగుతున్నావో నీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగాడు ప్రభు. అప్పుడు ఆమంటుంది, అయ్యా త్రాగగలము అని చెప్పారు. ప్రభు యొక్క గిన్నెను మీకు తెలుసు, ఆ గిన్నె శ్రమల గిన్నె అని. ఆ గిన్నె కష్టములతో కూడినటువంటిది. గెత్సెమనే తోటలో ప్రభువునకు ఒక గిన్నె కనపడినట్లుగా మనము చూస్తున్నాం. వాళ్ళు అన్నారు, అయినా పర్వాలేదయ్యా, నీ కొరకు మీతో పాటు కష్టపడి ఎన్ని శ్రమలైనా అనుభవిస్తామో, ఎంత కష్టమైనా భరిస్తామో, మీ కొరకై బ్రతుకుతాము ప్రభువా. నా కుమారుడు కుడి వైపున, ఒక కుమారుడు ఎడమ వైపున ఉండాలి ప్రభు అని ఆ తల్లి కోరుతుంది. అయితే ప్రభు అన్నాడు, నేను త్రాగి గిన్నెది మీరు త్రాగుతారేమో, కానీ నా కుడి వైపున ఒకడిని నా ఎడమ వైపున ఒకడిని కూర్చుని పెట్ట నా స్వాధీనంలో లేదు, నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని ప్రభు వారితో చెప్పాను. అప్పుడు మిగతా 10 మంది శిష్యులు ఆ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి అనే మాటను మనము చదువుకున్నాం. ఈ మధ్యాహ్నం వేళ సమయంలో ప్రియులారా, మరి నీ కోరిక ఏమిటి? నీ కోరిక, మన కోరిక, మన డిజైర్, దేవుని నుండి నీ కోరిక, వ్యక్తిగతంగా నువ్వేమి కోరుకుంటున్నావు, కుటుంబపరంగా దేవుడి నుండి నువ్వేమి ఆశిస్తున్నావు, నీ బిడ్డల గురించి నువ్వేమి కోరుతున్నావు దేవుణ్ణి. లోకంలో ప్రజల గురించి నేను మాట్లాడలేదు, కానీ దేవుని పిల్లలమైన మనము, మన ఆలోచనలు, మన కోరికలు, మనకున్నటువంటి అంబిషన్స్ ఏమిటి? నువ్వు దేవుని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఈ మధ్యాహ్నము ప్రభు నాకు ఇదిగో అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, లేదా ఏమి ఇవ్వాలితే బాగుండని తలస్తున్నావా? ఒకవేళ నీ పేరు కూడా పేపర్ మీదనో, నీ పేరు ఫ్యాన్ మీదనో, నీ పేరు గోడ మీదనో రాయబడితే బాగుండని కోరుకుంటున్నావా? దేవుడు అడిగేటువంటి ప్రశ్న ఇదే. ఈ దినములలో చాలా మంది తల్లిదండ్రులు కోరికలు ప్రియులారా చాలా వింతగా ఉంటాయి, చాలా విచిత్రంగా ఉంటాయి. కొంతమంది మంచి కోరికలే కోరుతారు. అయ్యా నా పిల్లలు డాక్టర్ కావాలి, ఒకరు నా పిల్లలు ఇంజనీర్ కావాలి, నా పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, నా పిల్లలు ఐపీఎస్ కావాలి, లేదా నా పిల్లలు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించాలి, ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలి, ఘనులుగా ఉండాలి, అందరికంటే బాగుండాలి. లేకపోతే నాకు ఒక మంచి ఇల్లు కావాలి, ఒక మంచి కారు కావాలి. ఎవరి బిడ్డలైతే అయ్యా ఒక చక్కని భార్య నీవు, లేకపోతే ఒక మంచి భర్త నీవు ప్రభువా. ఎన్నో కోరికలతోటి మనమంతా నింపబడి ఉంటామా? మరి ప్రియులారా, మన కోరిక ఏమై ఉండాలి? దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇక్కడ జెబెదయి కుమారుల యొక్క తల్లి గారు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుని ఇంజనీర్ చేయమని అడగలేదు, నా కుమారుణ్ణి డాక్టర్ చేయమని అడగలేదు, నా కుమారునికి పెద్ద ఉద్యోగం ఈ ప్రభు అని అడగలేదు. ఆ కోరిక ఏమిటంటే, ప్రభువా నీ రాజ్యమునందు నా కుమారులు ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండే భాగ్యం ఈ ప్రభువా అని కోరుతుంది. దేవుని సోదరు చెప్పగలిగి హల్లెలూయా. ఎంత మంచి కోరిక ఆ తల్లి కోరుతా ఉంది. ఈ మధ్యాహ్నం పిల్లలు ఆలోచించండి. చాలాసార్లు చాలామంది ప్రజలు కేవలం కొంతమంది స్వస్థత కొరకే దేవుని మందిరికి వస్తారు, కోరిక, లేకపోతే పెళ్లి కొరకు వస్తారు, కొంతమంది పిల్లలు కలిగితే బాగుండు అని ప్రార్థనకు వస్తారు. ఎందుకంటే ఎవరో చెప్తున్నారు కదా, ఆ దేవుని మందిరానికి పోతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారయ్యా, గర్భఫలాన్ని ఇస్తారు, లేకపోతే స్వస్థపరుస్తారు అన్నారు. కానీ పిల్లరా, అవన్నీ కూడా తాత్కాలికమైనవి, అవన్నీ ఇహలోక సంబంధమైనవి. ఇవన్నీ కూడాను పిల్లలు సహజంగా దేవుడు చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, అవన్నీ ఇస్తాడు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైనది నీ కోరిక ఏమై ఉండాలంటే, నీవు దేవుడినే కోరుకోవాలి.
దేవుని యొక్క రాజ్యమును కోరాలి, దేవుని సన్నిధిని కోరాలి, దేవుని మందిరాన్ని కోరాలి, దేవుని గణపరిచే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన రాజ్యములో నేను ఉండాలి, నా బిడ్డలు ఉండాలి అనేటువంటి ఆ కోరికను మనము కలిగి ఉండాలని ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాను. ఒక తల్లిగా ఈ మధ్యాహ్నము నీ కోరిక ఏమిటి? పరిశుద్ధ లేఖన భాగములు కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యొద్ద, అమ్మా చూడండి, యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. చాలండి. ఇక్కడ ఒక భక్తుడు ఒక కోరికను కలిగి ఉన్నాడు. ఒక కోరిక. అక్కడేమో ఒక తల్లి తన బిడ్డల కొరకై కోరుతూ ఉంది. ఇక్కడ తన వ్యక్తిగతమైనటువంటి కోరికను చూస్తే యెహోవా యొద్ద ఒక వరమును నేను అడిగి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక వరము. దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమైనా వరం కావాలని కోరుకోమంటే ఏం కోరుకుంటావు కదా? మీ అందరికీ తెలిసిన సంగతి, ఒక అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఎంతో భక్తి చేస్తే. ఏం కావాలి నీకు భక్తులా కోరుకోమంటే, అయ్యా నేను పట్టుకున్నదల్లా ఏం కావాలంట? బంగారము కావాలి. ఓ, మళ్ళీ ఆలోచించుకొని కోరుకోను ఆయన అంటే, లేదు ప్రభువా, నేను పట్టుకుంటే నేను పట్టుకున్నదల్లా బంగారం కావాలి. చివరికి ఏమైందో మీకు తెలుసు కదా. ఇంటికి వెళ్ళాడు, పళ్ళాన్ని పట్టుకున్నాడు, బంగారమైంది. అన్నం తిందామని పట్టుకున్నాడు, అన్నం కూడా బంగారమైంది. కుమార్తెను పట్టుకున్నాడంట, బంగారమైంది. చెప్పండి, మనుషులు బంగారం అయితే, అన్నము బంగారం అయితే సార్, కొంతమంది కోరికలు, ఎంత కోరికలు. ఒక సంగతి చెప్తాను. కోరిక. ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కోరికను కోరి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నాకు చాలా ఈ ఊర్లో ఉన్న అందరికంటే చాలా పెద్ద కారు కావాలని చెప్పాడంట. పెద్ద వాహనము కావాలని కోరుకున్నాడంట. 2, నాకు 3 కోరికలు ఉన్నాయి. 1, పెద్ద వాహనం కావాలి. 2వది, నా సంచి నిండా, నా బ్యాగ్ నిండా డబ్బులు ఉండాలి. 3వది, నా చుట్టూ నేను ఎక్కడ ఉన్నా సరే చక్కగా ఆ అమ్మాయిలు నవ్వుతూ నా చుట్టూ ఉండాలని కోరుకున్నాడంట. చూసారా, కొంతమంది యవనస్తులు ఎంత కోరికలు. ఏం కావాలి? పెద్ద కారు, పెద్ద వాహనం కావాలి. 2వది, బ్యాగు నిండా డబ్బులు కావాలి. 3వది, చుట్టూ ఎప్పుడు నవ్వుతున్నటువంటి అమ్మాయిలు కావాలని కోరుకున్నాడంట. కలకలాడ అతని కోరిక అది. సరే, దేవుడు ఆలోచించాడు. సరే, ఓకే, ఇస్తాను అని చెప్పాడంట. తర్వాత ఒక రోజున ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. ఉద్యోగం వచ్చింది. సిటీ బస్ కండక్టర్గా జాబ్ వచ్చిందంట. ఏమొచ్చింది? సిటీ బస్ కండక్టర్గా జాబ్ వచ్చిందంట. దేవునికి స్తోత్రం, మంచి ఉద్యోగం వచ్చిందని అయిపోయిన తర్వాత దేవునికి వందనాలు చెప్పాడు. తర్వాత 1 నెల అయింది, 2 నెలలు అయిపోయింది. కానీ ఆయన అడిగినట్టుగా పెద్ద వాహనం కనపట్లేదు తన ఇంటి దగ్గర. ప్రభువా, నా కోరిక తీరుస్తానన్నావు కదా, అయ్యా ఏది నా కోరిక తీర్చలేదంటే, ఇంకా నువ్వు గమనించలేదా? నీ కోరిక ఎప్పుడో తీర్చేశాను, నీకు కండక్టర్ ఉద్యోగం ఇచ్చేశాను. ఈ ఊర్లో ఉన్న అందరికంటే పెద్ద వాహనం, పెద్ద బస్సు కాబట్టి ఇంత పెద్ద వాహనం నువ్వు రోజు తిరుగుతా ఉన్నావు. నీ బ్యాగు నిండా ఏమున్నాయి? కండక్టర్ బ్యాగు నిండా ఇప్పుడు చిల్లర గలగల డబ్బులు, మొత్తం డబ్బులు ఉన్నాయి. ఇంకా బస్సులో ఎప్పుడు చూసినా ఇప్పుడు ఏమంటారు, బస్సులు ఫ్రీ కదా, స్త్రీలకు ఆడవాళ్ళకు ఫ్రీ బస్ కదా. మొన్న ఒక ఆమె ఊరికి కూరగాయలు కొనడానికంటే బజారుకి వెళ్తే వాళ్ళ ఊరు బస్సు కనపడిందంట. సరేలే, ఎట్టాగా ఊరు బస్సు కనపడదని తల్లిగారి పుట్టిన మీద ప్రేమతో బస్సు ఎక్కేసింది. ఊరు వెళ్ళిపోయింది. ఈలోపు ఫోను స్విచ్ ఆగిపోయిందంట.
ఇంటికి భర్త వచ్చి ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడున్నా ఫోన్ ఎత్తట్లే. ఒక రోజు అయిపోయింది, ఫోన్ ఎత్తలే. 2 రోజులు అయిపోయింది, ఆమె ఛార్జింగ్ పెట్టి పెద్దగా అంత ఆలోచన లేదేమో అంది. ఆమె ఫోన్ చేసిందంట, నువ్వేం కంగారు పడగాకు. ఈలోపు ఆయన ఊరంతా తిరిగాడంట, అందరినీ అడిగాడు. చివరికి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాడంట, అయ్యా నా భార్య కనపట్లేదు అయ్యా, 2 రోజులు అయిపోయింది. 3వ రోజు ఆమె ఫోన్ చేసిందంట, అయ్యా నేను మా పుట్టింటికి వచ్చాను, ఆ బస్సు కనపడింది, ఆ మనసు అంతా పీకేసింది నన్ను, నేను వచ్చేసాను అని చెప్పిందంట. ఈలోపు అన్నీ జరిగినాయి. ఫ్రీ బస్సు ఎంతో పని చేస్తుంది. కాబట్టి ఇంత కోరికలు కదా, ఆ యవనస్తుని కోరిక తీరిపోయిందంటే ప్రభువా ఇదా నువ్వేగా అడిగావు. కొన్నిసార్లు నీ కోరిక ఏంటో, నువ్వేం కోరుతున్నావో దేవుని యొద్ద నుండి తెలిసి కోరుతున్నావో తెలియ కోరుతున్నావో అని ఆలోచించాలి. చాలాసార్లు మన జీవితంలో వివేకం ఉండట్లేదు. దేవుని వాక్యంలో భక్తుడైన దావీదు భక్తుడు కోరుతున్నాడు, ప్రభువా ఒక వరం అడిగానయ్యా, దాన్ని ఎదుగుచున్నాను ప్రభువా. అదేమిటంటే యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించాలని అంటున్నాడు. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపా కోరుచున్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆలోచిస్తున్నావా నీ కోరిక ఏమై ఉంది? దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దావీదు భక్తుడు దేవుని ప్రసన్నతను కోరుతున్నాడు, దేవుని యొక్క మహిమను కోరుకుంటున్నాడు. ప్రభువా నీ ప్రసన్నత ఉంటే చాలు, దేవా నీ మహిమ ఉంటే చాలు ప్రభువా, నీ ఆలయంలో నేను ఉండాలి ప్రభువా, అయ్యా నన్ను నీ ఆలయంలో ఉంచు ప్రభువా అంటాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29 వచనం కూడా అంటాడు, ఇదిగో నేనును నా కుటుంబమును నిత్యము నీ మందిరములో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు ప్రభువా అని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూసారా ఎంత కోరిక దేవుని సన్నిధిలో ఉండాలని కోరిక. ఎవరెవరంట? నేనును నా ఇంటివారు, నేనును నా కుటుంబం అంతా ప్రభువా. దావీదును నేను ఇంకేమి ప్రార్థన చేయగలను ప్రభువా? అయ్యా నీ సన్నిధిలో సంతోషం ఉంది, నీ మందిరములో ఆనందం ఉంది, నీ సన్నిధిలో సమృద్ధి ఉంది ప్రభువా. నీ ప్రసన్నత ఉంటే చాలు, నీ మహిమ ఉంటే చాలు ప్రభువా, నీవు నాతో ఉంటే చాలు ప్రభువా, నా కుటుంబంతో ఉంటే చాలు ప్రభువా, నా బిడ్డలతో ఉంటే చాలు ప్రభువా, అయ్యా నీవు నాతో ఉండాలి ప్రభువా అని ఆ భక్తుడు దేవుని సన్నిధిలో ఆయన మహిమను కోరుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము ఏమి కోరుకుంటున్నావు దేవునినే? ఈ మధ్యాహ్న వేళ సమయంలో ప్రియారా, మనము కోరుకోవలసింది, మనము వేడుకోవలసింది ఏమిటంటే మనము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ప్రత్యక్షతను చూడగలగాలి, దేవుని మహిమను మనం వెతికే వారిగా ఉండాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు దావీదు దేవుని మహిమను కోరుతున్నాడు అంటే పిల్లారా, ఆయనకు తెలుసు, అంటాడు నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర లేదు అంటాడు. చూద్దాం మరొక మాట నేను చెప్తాను. 37వ అధ్యాయము కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయము 4-5 వచనాలు చదివినట్లయితే, డిలైట్ ఇన్ ద లార్డ్ దెన్ గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్. అమ్మ యెహోవాను బట్టి చూడండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అన్నాడు. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అయ్యా పాస్టర్ గారు, ఈ లోకంలో మేమేమి కోరుకోకూడదా? నేను నా బిడ్డ డాక్టర్ కావాలని కోరుకుంటే తప్ప? లేదు, తప్పే కాదు పిల్లారా, కాదు, తప్పు కాదు. నీ బిడ్డలు డాక్టర్స్ కావాలి, నీ పిల్లలు ఇంజనీర్స్ కావాలి, నీ పిల్లలు లోకములో ఉన్నతంగా ఎదగాలి, అది దేవుని చిత్తము. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైనది ఏమిటంటే నీవు దేవుని సన్నిధిని కోరుకోవాలి. దేవుని మహిమను నువ్వు కోరుకున్నప్పుడు, ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది, యెహోవాను బట్టి నువ్వు సంతోషిస్తే, యెహోవాను బట్టి నువ్వు ఆనందిస్తే, ఆయన మహిమను నువ్వు వెతికితే, ఆయన సన్నిధిని నువ్వు కోరుకుంటే, ఆయన ఆశీర్వాదములన్నీ నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద కుమ్మరిస్తానని ప్రభు తెలియచేస్తున్నాడు. యెహోవాను బట్టి ఆనందించుము, సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. మీకు అర్థమైంది అనుకుంటాను. ఆయన మీ హృదయ వాంఛలు తీర్చును. నీ హృదయ వాంఛ
నీ హృదయంలో, నీ మనస్సులో ఉన్న కోరికను ప్రభు నెరవేరుస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునికి మన జీవితంలో ప్రాధాన్యతనివ్వాలి అనేది ప్రభువు మనకు నేర్పే పాఠము. 5వ వచనం అంటాడు, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, ఆయనను నీవు నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చ. చాలాసార్లు మన జీవితాలు ఎసిగిపోతాం. దేవుని దగ్గర నుండి ఎప్పుడో నేను ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాను, వివాహం కొరకు ప్రార్థిస్తున్నాను, నా పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాను, నా భర్త మారు మనసు కొరకు ప్రార్థిస్తున్నాను, నా ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యో, నా జీవితంలో ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, నా జీవితంలో ఒక్క దీవెన కూడా లేదు. స్వస్థత కొరకై నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా ఎంతకాలము అనారోగ్యంతో బాధపడతాను, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, నా ఒక్క కోరిక కూడా దేవుడు తీర్చట్లేదు అని ప్రియులారా చాలా మంది వాపోతున్నారు. దేవుడు నీ కోరికను తీర్చలేనంత బలహీనుడు కాదు. ఎక్కడో మనలోనే లోపం ఉంది. మనము దేవుడిని ప్రేమించే రీతిలో ప్రేమించడం లేదు, దేవుడిని కనపరిచే రీతిలో దేవుడిని కనపరచట్లేదు, దేవుని మందిరములకు రావాల్సిన సమయంలో రాలేకపోతా ఉన్నాము. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు దేవుడిని బట్టి సంతోషించు. 42వ కీర్తనలో భక్తులైనటువంటి కోరా కుమారులు చెప్తున్నారు, అయ్యా, జీవము గల దేవుని మందిరమును నేను చూడాలని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము ఏమైంది, ఆశపడుతుందంట. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో ఎంత ఆశ అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడదను. దేవుని మందిరమును చూడాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ప్రియులారా ఈ భక్తులు ఎంతో దప్పిక తృష్ణగొనుచున్నారు, ఆకలితో ఉన్నారు. ఎందుకంటే వారికి తెలుసు దేవుని సన్నిధిలో ఆశీర్వాదము ఉంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న వేళ దేవుని సేవకునిగా మీకు తెలియచేసేది, బోధించేది ఏమిటంటే, మనమందరం కూడా లోకములో ఉన్నాము. లోకములో మనందరికీ చాలా అవసరాలు, అక్కర్లు ఉన్నాయి. అవన్నీ కూడా అవసరమైనవే, మంచివే. కానీ అవన్నీ మనము పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అయితే వింత కోరికలు, పట్టుకున్నదల్లా బంగారం కావాలని, ఎప్పుడు డబ్బులే ఉండాలి అని, ఇలాంటి ఆ యవనస్తులు లాంటి కోరికలు కాదు. కానీ మనము మంచి కోరికలను కలిగి ఉందాము. మనము దీవించబడాలనే కోరిక మంచిదే. అయితే ప్రియులారా, మనము దేవుని యందు సంతోషించాలి, మనము దేవుడిని కనపరచాలి. ఇక్కడ భక్తురాలు చెప్తుంది, నా పిల్లలిద్దరు కూడా ప్రభువా కుడి వైపున ఒకడును ఎడమవైపున ఒకడు ఉండాలని కోరుకుంది. ఓ భక్తుడు చెప్తూ ఆమె కోరికను దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే ప్రభు యొక్క సింహాసనం మీద ఆయన ఆస్తున్నప్పుడు 12 మంది శిష్యులు, ఇటువైపు 6 మంది, ఇటువైపు 6 మంది ఉంటారు కదా. 24 పెద్దలు, 12 గోత్రముల వారు, 12 మంది శిష్యులు ప్రభుతో ఉంటారు. వారి 24 పెద్దలు అని మనకు వాక్యము తెలియజేస్తుంది. అప్పుడంట యాకోబు ఆయన కుడి ప్రక్కన ముందు కూర్చుంటాడంట, ఎడం పక్కనేమో యోహాను ఉంటాడంట. తర్వాత మిగతా 5 మంది అటు ఇటు 5 మంది, మొత్తం 12 మంది సరిపోయినారు కదా. దేవుడు ఆశ కలిగిన ప్రాణమును చెప్పండి తృప్తిపరిచే దేవుడు ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే. ఈ మధ్యాహ్నం వేళ ప్రియులారా, నీ ఆశ నీ కోరిక సోదరుడా ప్రభువు చూస్తున్నాడు. నీ కోరిక నెరవేర్చబడాలి, నువ్వు దీవించబడాలి, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ వస్తుందని ప్రభు చెప్తున్నాడు. అయితే దేవుడు ఒకటే ఆశిస్తున్నాడు, నీవు ఆయన మహిమను వెతకాలి, ఆయన ప్రసన్నతను వెతకాలి. చివరి మాట 6వ అధ్యాయం మత్తయి సువార్త 32-33 అంటాడు, మొదట నా రాజ్యమును చెప్పండి, నా నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడు. ఏం చేయాలంటే మనము చివరిగా ప్రభు చెప్తున్నాడు, మొదట ఏం చేయాలంట, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. అవి తప్ప మనం అన్నీ ఎదుగుతాము. చాలాసార్లు నేను గమనిస్తాను, కొంతమంది ఉద్యోగం కొరకు వచ్చిన వారు ఉద్యోగం రాగానే వెళ్ళిపోతారు. స్వస్థ కొరకు వచ్చిన వాళ్ళు గత 2 వారాల కింద ఒకరు వచ్చారు, బాగైంది అయ్యా బాగున్నది, ఇంకా మళ్ళీ వారు కనపడలేదు. అన్యులైన కుటుంబాలు కాదు ప్రియులారా, మనము దేవుని రాజ్యం వెతకాలి, దేవుని నీతిని వెతకాలి.
దేవుని మహిమను వెతకాలి, దేవుని ప్రసన్నతను వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదము నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరించబడుతుంది. నీవు ఆశించింది ప్రభు ఇస్తాడు. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. ఇప్పుడు దేవుని ఎతికిన తర్వాత నీకేం కావాలో ప్రభుతో చెప్పు, ఇస్తాడు. ఇంకా దానికంటే ప్రాముఖ్యమైనది, మీరు అడగక మునిపే మీ అక్కరలన్నీ ఆయనకు తెలుసు. మీరు అడిగిన దానికన్నను, ఊహించిన దానికన్నను అధికముగా, అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు మనకున్నాడు అంటాడు పౌలు గారు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లరా, ఒకవేళ నీ ముందున్నటువంటి కోరిక నీకు అసాధ్యంగా ఉండవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఎలాగైనా చేస్తాడు. ఆయనకు సమస్తము చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మనం పాట కూడా పాడి ప్రభువును స్తుతించాం. కనుక మన జీవితాలను మనము ప్రభువునకు సమర్పించుకుందాం. ఇంకా రక్షణ అనుభవం లేకపోతే మారు మనసు పొంది యేసే దేవుడు అని మనకు సమర్పించుకొని రక్షణ బాప్తిసం పొంది రక్షించబడదా. ఒకవేళ ఇంకా మన జీవితంలో తప్పిపోయిన అనుభవాలు ఉంటే ప్రభు దగ్గర పాపక్షమాపణ కోరుకుని, ప్రభువా నీ సన్నిధితో నన్ను నింపు, ప్రభువా నీ ప్రసన్నత నాకు కావాలి ప్రభువా అని కోరుకుందాం. తద్వారా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం నీ మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు నువ్వు కోరినది తప్పకుండా, వారు కోరిన రేవు కాయన వారిని చేర్చను అంటాడు 107వ కీర్తనలో. వారు కోరిన రేవు కాయన వారిని చేర్చను. తప్పక పాలు తిన్న ప్రభు అనుభవాన్ని ప్రవహిస్తాడు. ఆగస్టు మాసము దీవెనకరమైన మాసంగా మన చర్చని మనము మొదటి నుంచి చెప్తున్నాము. తప్పక ప్రభు దీవిస్తాడని, ఆయన రాజ్యం అన్నిటిని వెతుకుచు మీరు ముందుకు సాగాలని అట్టి కృపను ప్రభు వాళ్ళని కోరుచున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక.